ఢిల్లీలో రాష్ట్రపతి పాలన సంచలన వ్యాఖ్యలు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్. దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని అరెస్టు చేసిన ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సైతం ఈడీ అరెస్టు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఒకవైపు దేశంలో ఎన్నికలు, మరోవైపు ఈడీ దూకుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణను కూడా ఈడీ మనీ లాండరింగ్ కేసు కింద కేసు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ సాగునీటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని కూడా కేజ్రీవాల్ ఆదేశాలను జారీ చేశారు. దీనిపై బీజేపీ కూడా మండిపడుతుంది. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడం సాగబోదన్నారు. దీనిపై ఆప్ మంత్రి అతీషి స్పందించారు. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. ఇది ఖచ్చితంగా ప్రతీకార రాజకీయాలేనని ఆమె అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాల ప్రకారం చట్టసభలలోన సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని కూడా మంత్రి అతీషి అన్నారు. దర్యాప్తు సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకుండా మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేస్తున్నాయని అన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ దొరకదు. ఈ విధంగా అపోజిషన్ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు వల్ల తమకే ప్రజల్లో సానుభూతి కలిగిందని, లోక్సభ ఎన్నికల్లో తమకే ప్రజలు పట్టం కడతారని కూడా అతీషి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆప్ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆప్ నేతలు కేజ్రీవాల్ మాస్కులు ధరించి వెల్లులో నిరసనలు చేపట్టారు. అదేవిధంగా దీనిపై బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. లోక్సభ ఎన్నికల ముందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ దర్యాప్తు సంస్థలు ఈడీలను ఉసుగొల్పి రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. గతంలో దేశంలో అవినీతిని, అన్యాయాలను తొలగిస్తామంటూ ఆప్ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో సీఎం కేజ్రీవాల్ ఎవరు అవినీతికి పాల్పడినా కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఆ ప్రకారంగా ఆలోచించితే అరవింద్ కేజ్రీవాల్ ఆశయాలను బీజేపీ అమలుపరుస్తుందని బీజేపీ పెద్దలు చెప్పుకొస్తున్నారు.